ఏంటి స్వామి ఇది? మా నాన్న 4 సెంటిమెంటల్ డైలాగులు చెప్పి ఎంత గొప్ప క్రెడిట్ కొట్టేశారో చూసావా? మీ నాన్న గొప్పవాడు కాబట్టి అందరూ మీ నాన్న గొప్పతనాన్ని గుర్తించారు బాలక. ఏంటి స్వామి మీరు? మాట్లాడితే చాలు మా నాన్నని పొగుడుతారు. నాకు అది ఇష్టం ఉండదు. అబ్బా, ఏంటి స్వామి? అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడకూడదు. అమ్మ మంచిదే, కానీ నాన్నే. ఏంటి స్వామి ఇది? మాట నేర్పే మొదటి గురువు అమ్మ. జోల పాడే మొదటి సంగీతం అమ్మ. ప్రేమ పంచే మొదటి దేవతమ్మ. అందుకే ఈ బహుమతి ఆ దేవతకివ్వడం న్యాయం. దేవమ్మ గురించి చాలా గొప్పగా చెప్పాడు, కానీ కన్న బిడ్డని వదులుకున్న నేను ఆ గొప్పతనానికి ఏమాత్రం అర్హురాల్ని కాను. అమ్మా, ఏంటమ్మా? అమ్మా, అందరితో కలిసుంటే ఇంత హ్యాపీగా ఉంటుందని అస్సలు ఊహించుకోలేదమ్మా. మనం ఈ ఊరొచ్చి చాలా మంచి పని చేశామమ్మా. వాసుదేవ్ అన్నయ్య ఫ్యామిలీ రిలేషన్స్ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదమ్మా. దేవన్నయ్య అలా చెప్తుంటే నేను చాలా ఎక్సైట్ అయ్యానమ్మా. దేవన్నయ్య అమ్మ గురించి, భార్య గురించి, చెల్లి గురించి చెప్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానో తెలుసా అమ్మా? నిజంగా దేవన్నయ్య గ్రేట్ అమ్మా. అంత మంచివాడు కాబట్టే నేను చెప్పకపోయినా మీ అత్తామామలతో మాట్లాడి నీ పెళ్లి సెటిల్ చేశాడమ్మా. నిజమేనమ్మా. దేవన్నయ్యకి మనకి ఎలాంటి రిలేషన్ లేకపోయినా మన మీద ఎంతో అభిమానం చూపిస్తున్నాడు. దేవన్నయ్యతో మాట్లాడుతుంటే సొంత అన్నయ్య అన్నట్టు ఫీలింగ్ కలుగుతోందమ్మా. అవును, మన పెద్దన్నయ్య ఉంటే దేవన్నయ్య అంతా ఉండేవాడు కదమ్మా. అవునమ్మా. దేవన్నయ్య ఇలాగే భార్య పిల్లలతో మన దగ్గరే ఉంటుంటే మన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది కదమ్మా. నిజమే సింధు, కానీ మనకు అదృష్టం లేదు. మీ పెద్దన్నయ్య గురించి తెలిసినా శక్తి మనకి చెప్పడు. అన్నయ్య చెప్తాడమ్మా. అవునమ్మా, అన్నయ్య మారిపోయాడు. దేవన్నయ్యతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని అన్నయ్య తనే స్వయంగా రమ్మని దేవన్నయ్యకి ఇన్విటేషన్ ఇచ్చాడు. దేవన్నయ్య దగ్గరికి వెళ్దామని అన్నయ్య మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అన్నయ్య పూర్తిగా మారిపోయాడమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.